బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 తో పాపులర్ అయిన సోనియా ఆక్లో ఇటీవలే మ్యారేజ్ చేసుకుంది. ఆమె వ్యాపారవేత్త యష్ ని వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. చాలా గ్రాండ్ గా వీరి వివాహం జరిగింది. దీనికి బిగ్ బాస్ కంటెస్టెంట్లు, ఇతర సెలబ్రిటీలు పాల్గొన్నారు. యాంకర్స్, డైరెక్టర్స్ కూడా వచ్చారు. ప్రస్తుతం మ్యారేజ్ లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్న సోనియా తాజాగా ఓ వీడియోని వదిలింది. ఈ క్రమంలో యష్ ని మ్యారేజ్ చేసుకోవడానికి కారణం ఏంటి అని తెలిపింది సోనియా. ఎన్జీఓకి వెబ్ డిజైనింగ్ గా యష్ పనిచేశాడు. దీంతో పాటు స్పాన్సర్ గాను వ్యవహరించారు. దాంతో వారిద్దరి మధ్య మంచి పరిచయం ఏర్పడింది. ఇద్దరు బాగా క్లోజ్ అయ్యారు. సోనియాకి కొన్ని ఆలోచనలు ఉన్నాయి. యష్ పరిచయం తర్వాత తనలో చాలా మార్పులు వచ్చాయట. అంతేకాదు తనకంటూ ఒక డ్రీమ్ ఉండేదట. డ్రీమ్ హౌస్ కట్టుకోవాలి, ఫ్యామిలీని బ్యాలెన్స్ చేయాలి, ఎమోషనల్ గా బ్యాలెన్స్ రావాలి అని, ఆర్థికంగా బ్యాలెన్స్ రావాలి అని ఉండేదట. వాటిలో యష్ పాత్ర ఎంతో ఉందని చెప్పింది సోనియా. యష్ తనని తాను కొత్తగా పరిచయం చేశాడని, తనలో ఎంతో మార్పుకు కారణమయ్యాడని తెలిపింది. ఏదో చూసాము, పడిపోయాము అన్నట్టుగా కాకుండా చాలా రోజులు ట్రావెల్ కావటం, ఈ జర్నీలో చాలా తెలుసుకోవడం, నేర్చుకోవటం జరిగిందని, మొరల్ గాను ఆయన సపోర్ట్ గా ఉండేవాడని, తనని చాలా స్ట్రాంగ్ గా మార్చాడని చెప్పింది సోనియా. అందుకే తాను మ్యారేజ్ చేసుకునేందుకు ఒప్పుకున్నట. మా మధ్య అంతటి అండర్స్టాండింగ్ ఉంది కాబట్టే పెళ్లికి సిద్ధమైనట్టు చెప్పింది సోనియా ఆకుల. పెద్దవాళ్ళని ఒప్పించే విషయంలో తమ పేరెంట్స్ కి ఆప్షన్ లేదని, తాను ఏది చెబితే అదే అని వెల్లడించింది. వారికి నేనంటే అంత నమ్మకం అని, అలాగే యష్ వాళ్ళ పేరెంట్స్ తనని యాక్సెప్ట్ చేయడం గొప్ప విషయం అని, అంకుల్ తనని కూతుర్లా భావిస్తాడని, ఎవరు ఏమన్నా తను చెప్పేది రైట్ అని అంటూ ఉంటారు. అంతగా తనని నమ్ముతాడని చెప్పింది సోనియా. తనకు తన పేరెంట్స్ కంటే ఎక్కువ బలం ఇచ్చింది ఆ అంకుడే అని చెప్పింది. సోనియా ఆకుల బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 తో పాపులర్ అయింది. అంతకంటే ముందు ఆమె హీరోయిన్ గా చేసింది. కరోనా వైరస్ చిత్రంలో నటించింది. రామ్ గోపాల్ వర్మ రూపొందించిన ఆంచా ఎన్కౌంటర్ సినిమాలో టైటిల్ రోల్ చేసి విమర్శకుల ప్రశంసలు దక్కించుకుంది. వర్మ హీరోయిన్ గా పాపులర్ అయింది. ఇక బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 లోకి వచ్చి ఆమె ప్రారంభంలో రచ్చ చేసింది. నిఖిల్, పృథ్వీరాజ్ లతో పులిహోర కలిపి మరింత పాపులర్ అయింది. కావలసిన కంటెంట్ ఇచ్చింది. కానీ గేమ్స్ ఆడకపోవడంతో త్వరగా హౌస్ నుంచి బయటకి వచ్చేసింది సోనియా ఆక్ల. బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 తో పాపులర్ అయిన సోనియా ఆక్లో ఇటీవలే మ్యారేజ్ చేసుకుంది. ఆమె వ్యాపారవేత్త యష్ ని వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. చాలా గ్రాండ్ గా వీరి వివాహం జరిగింది. దీనికి బిగ్ బాస్ కంటెస్టెంట్లు, ఇతర సెలబ్రిటీలు పాల్గొన్నారు. యాంకర్స్, డైరెక్టర్స్ కూడా వచ్చారు. ప్రస్తుతం మ్యారేజ్ లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్న సోనియా తాజాగా ఓ వీడియోని వదిలింది. ఈ క్రమంలో యష్ ని మ్యారేజ్ చేసుకోవడానికి కారణం ఏంటి అని తెలిపింది సోనియా. ఎన్జీఓకి వెబ్ డిజైనింగ్ గా యష్ పనిచేశాడు. దీంతో పాటు స్పాన్సర్ గాను వ్యవహరించారు. దాంతో వారిద్దరి మధ్య మంచి పరిచయం ఏర్పడింది. ఇద్దరు బాగా క్లోజ్ అయ్యారు. సోనియాకి కొన్ని ఆలోచనలు ఉన్నాయి. యష్ పరిచయం తర్వాత తనలో చాలా మార్పులు వచ్చాయట. అంతేకాదు తనకంటూ ఒక డ్రీమ్ ఉండేదట. డ్రీమ్ హౌస్ కట్టుకోవాలి, ఫ్యామిలీని బ్యాలెన్స్ చేయాలి, ఎమోషనల్ గా బ్యాలెన్స్ రావాలి అని, ఆర్థికంగా బ్యాలెన్స్ రావాలి అని ఉండేదట. వాటిలో యష్ పాత్ర ఎంతో ఉందని చెప్పింది సోనియా. యష్ తనని తాను కొత్తగా పరిచయం చేశాడని, తనలో ఎంతో మార్పుకు కారణమయ్యాడని తెలిపింది. ఏదో చూసాము, పడిపోయాము అన్నట్టుగా కాకుండా చాలా రోజులు ట్రావెల్ కావటం, ఈ జర్నీలో చాలా తెలుసుకోవడం, నేర్చుకోవటం జరిగిందని, మొరల్ గాను ఆయన సపోర్ట్ గా ఉండేవాడని, తనని చాలా స్ట్రాంగ్ గా మార్చాడని చెప్పింది సోనియా. అందుకే తాను మ్యారేజ్ చేసుకునేందుకు ఒప్పుకున్నట. మా మధ్య అంతటి అండర్స్టాండింగ్ ఉంది కాబట్టే పెళ్లికి సిద్ధమైనట్టు చెప్పింది సోనియా ఆకుల. పెద్దవాళ్ళని ఒప్పించే విషయంలో తమ పేరెంట్స్ కి ఆప్షన్ లేదని, తాను ఏది చెబితే అదే అని వెల్లడించింది. వారికి నేనంటే అంత నమ్మకం అని, అలాగే యష్ వాళ్ళ పేరెంట్స్ తనని యాక్సెప్ట్ చేయడం గొప్ప విషయం అని, అంకుల్ తనని కూతుర్లా భావిస్తాడని, ఎవరు ఏమన్నా తను చెప్పేది రైట్ అని అంటూ ఉంటారు. అంతగా తనని నమ్ముతాడని చెప్పింది సోనియా. తనకు తన పేరెంట్స్ కంటే ఎక్కువ బలం ఇచ్చింది ఆ అంకుడే అని చెప్పింది. సోనియా ఆకుల బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 తో పాపులర్ అయింది. అంతకంటే ముందు ఆమె హీరోయిన్ గా చేసింది. కరోనా వైరస్ చిత్రంలో నటించింది. రామ్ గోపాల్ వర్మ రూపొందించిన ఆంచా ఎన్కౌంటర్ సినిమాలో టైటిల్ రోల్ చేసి విమర్శకుల ప్రశంసలు దక్కించుకుంది. వర్మ హీరోయిన్ గా పాపులర్ అయింది. ఇక బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 లోకి వచ్చి ఆమె ప్రారంభంలో రచ్చ చేసింది. నిఖిల్, పృథ్వీరాజ్ లతో పులిహోర కలిపి మరింత పాపులర్ అయింది. కావలసిన కంటెంట్ ఇచ్చింది. కానీ గేమ్స్ ఆడకపోవడంతో త్వరగా హౌస్ నుంచి బయటకి వచ్చేసింది సోనియా ఆక్ల.
బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 తో పాపులర్ అయిన సోనియా ఆక్లో ఇటీవలే మ్యారేజ్ చేసుకుంది. ఆమె వ్యాపారవేత్త యష్ ని వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. చాలా గ్రాండ్ గా వీరి వివాహం జరిగింది. దీనికి బిగ్ బాస్ కంటెస్టెంట్లు, ఇతర సెలబ్రిటీలు పాల్గొన్నారు. యాంకర్స్, డైరెక్టర్స్ కూడా వచ్చారు. ప్రస్తుతం మ్యారేజ్ లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్న సోనియా తాజాగా ఓ వీడియోని వదిలింది. ఈ క్రమంలో యష్ ని మ్యారేజ్ చేసుకోవడానికి కారణం ఏంటి అని తెలిపింది సోనియా. ఎన్జీఓకి వెబ్ డిజైనింగ్ గా యష్ పనిచేశాడు. దీంతో పాటు స్పాన్సర్ గాను వ్యవహరించారు. దాంతో వారిద్దరి మధ్య మంచి పరిచయం ఏర్పడింది. ఇద్దరు బాగా క్లోజ్ అయ్యారు. సోనియాకి కొన్ని ఆలోచనలు ఉన్నాయి. యష్ పరిచయం తర్వాత తనలో చాలా మార్పులు వచ్చాయట. అంతేకాదు తనకంటూ ఒక డ్రీమ్ ఉండేదట. డ్రీమ్ హౌస్ కట్టుకోవాలి, ఫ్యామిలీని బ్యాలెన్స్ చేయాలి, ఎమోషనల్ గా బ్యాలెన్స్ రావాలి అని, ఆర్థికంగా బ్యాలెన్స్ రావాలి అని ఉండేదట. వాటిలో యష్ పాత్ర ఎంతో ఉందని చెప్పింది సోనియా. యష్ తనని తాను కొత్తగా పరిచయం చేశాడని, తనలో ఎంతో మార్పుకు కారణమయ్యాడని తెలిపింది. ఏదో చూసాము, పడిపోయాము అన్నట్టుగా కాకుండా చాలా రోజులు ట్రావెల్ కావటం, ఈ జర్నీలో చాలా తెలుసుకోవడం, నేర్చుకోవటం జరిగిందని, మొరల్ గాను ఆయన సపోర్ట్ గా ఉండేవాడని, తనని చాలా స్ట్రాంగ్ గా మార్చాడని చెప్పింది సోనియా. అందుకే తాను మ్యారేజ్ చేసుకునేందుకు ఒప్పుకున్నట. మా మధ్య అంతటి అండర్స్టాండింగ్ ఉంది కాబట్టే పెళ్లికి సిద్ధమైనట్టు చెప్పింది సోనియా ఆకుల. పెద్దవాళ్ళని ఒప్పించే విషయంలో తమ పేరెంట్స్ కి ఆప్షన్ లేదని, తాను ఏది చెబితే అదే అని వెల్లడించింది. వారికి నేనంటే అంత నమ్మకమని, అలాగే యష్ వాళ్ళ పేరెంట్స్ తనని యాక్సెప్ట్ చేయడం గొప్ప విషయమని, అంకుల్ తనని కూతుర్లా భావిస్తాడని, ఎవరు ఏమన్నా తను చెప్పేది రైట్ అని అంటూ ఉంటారు. అంతగా తనని నమ్ముతాడని చెప్పింది సోనియా. తనకు తన పేరెంట్స్ కంటే ఎక్కువ బలం ఇచ్చింది ఆ అంకుడే అని చెప్పింది. సోనియా ఆకుల బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 తో పాపులర్ అయింది. అంతకంటే ముందు ఆమె హీరోయిన్ గా చేసింది. కరోనా వైరస్ చిత్రంలో నటించింది. రామ్ గోపాల్ వర్మ రూపొందించిన ఆశా ఎన్కౌంటర్ సినిమాలో టైటిల్ రోల్ చేసి విమర్శకుల ప్రశంసలు దక్కించుకుంది. వర్మ హీరోయిన్ గా పాపులర్ అయింది. ఇక బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 లోకి వచ్చి ఆమె ప్రారంభంలో రచ్చ చేసింది. నిఖిల్, పృథ్వీరాజ్ లతో పులిహోర కలిపి మరింత పాపులర్ అయింది. కావలసిన కంటెంట్ ఇచ్చింది. కానీ గేమ్స్ ఆడకపోవడంతో త్వరగా హౌస్ నుంచి బయటకి వచ్చేసింది సోనియా ఆక్ల. బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 తో పాపులర్ అయిన సోనియా ఆక్లో ఇటీవలే మ్యారేజ్ చేసుకుంది. ఆమె వ్యాపారవేత్త యష్ ని వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. చాలా గ్రాండ్ గా వీరి వివాహం జరిగింది. దీనికి బిగ్ బాస్ కంటెస్టెంట్లు, ఇతర సెలబ్రిటీలు పాల్గొన్నారు. యాంకర్స్, డైరెక్టర్స్ కూడా వచ్చారు. ప్రస్తుతం మ్యారేజ్ లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్న సోనియా తాజాగా ఓ వీడియోని వదిలింది. ఈ క్రమంలో యష్ ని మ్యారేజ్ చేసుకోవడానికి కారణం ఏంటి అని తెలిపింది సోనియా. ఎన్జీఓకి వెబ్ డిజైనింగ్ గా యష్ పనిచేశాడు. దీంతో పాటు స్పాన్సర్ గాను వ్యవహరించారు. దాంతో వారిద్దరి మధ్య మంచి పరిచయం ఏర్పడింది. ఇద్దరు బాగా క్లోజ్ అయ్యారు. సోనియాకి కొన్ని ఆలోచనలు ఉన్నాయి. యష్ పరిచయం తర్వాత తనలో చాలా మార్పులు వచ్చాయట. అంతేకాదు తనకంటూ ఒక డ్రీమ్ ఉండేదట. డ్రీమ్ హౌస్ కట్టుకోవాలి, ఫ్యామిలీని బ్యాలెన్స్ చేయాలి, ఎమోషనల్ గా బ్యాలెన్స్ రావాలి అని, ఆర్థికంగా బ్యాలెన్స్ రావాలి అని ఉండేదట. వాటిలో యష్ పాత్ర ఎంతో ఉందని చెప్పింది సోనియా. యష్ తనని తాను కొత్తగా పరిచయం చేశాడని, తనలో ఎంతో మార్పుకు కారణమయ్యాడని తెలిపింది. ఏదో చూసాము, పడిపోయాము అన్నట్టుగా కాకుండా చాలా రోజులు ట్రావెల్ కావటం, ఈ జర్నీలో చాలా తెలుసుకోవడం, నేర్చుకోవటం జరిగిందని, మొరల్ గాను ఆయన సపోర్ట్ గా ఉండేవాడని, తనని చాలా స్ట్రాంగ్ గా మార్చాడని చెప్పింది సోనియా. అందుకే తాను మ్యారేజ్ చేసుకునేందుకు ఒప్పుకున్నట. మా మధ్య అంతటి అండర్స్టాండింగ్ ఉంది కాబట్టే పెళ్లికి సిద్ధమైనట్టు చెప్పింది సోనియా ఆకుల. పెద్దవాళ్ళని ఒప్పించే విషయంలో తమ పేరెంట్స్ కి ఆప్షన్ లేదని, తాను ఏది చెబితే అదే అని వెల్లడించింది. వారికి నేనంటే అంత నమ్మకమని, అలాగే యష్ వాళ్ళ పేరెంట్స్ తనని యాక్సెప్ట్ చేయడం గొప్ప విషయమని, అంకుల్ తనని కూతుర్లా భావిస్తాడని, ఎవరు ఏమన్నా తను చెప్పేది రైట్ అని అంటూ ఉంటారు. అంతగా తనని నమ్ముతాడని చెప్పింది సోనియా. తనకు తన పేరెంట్స్ కంటే ఎక్కువ బలం ఇచ్చింది ఆ అంకుడే అని చెప్పింది. సోనియా ఆకుల బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 తో పాపులర్ అయింది. అంతకంటే ముందు ఆమె హీరోయిన్ గా చేసింది. కరోనా వైరస్ చిత్రంలో నటించింది. రామ్ గోపాల్ వర్మ రూపొందించిన ఆశా ఎన్కౌంటర్ సినిమాలో టైటిల్ రోల్ చేసి విమర్శకుల ప్రశంసలు దక్కించుకుంది. వర్మ హీరోయిన్ గా పాపులర్ అయింది. ఇక బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 లోకి వచ్చి ఆమె ప్రారంభంలో రచ్చ చేసింది. నిఖిల్, పృథ్వీరాజ్ లతో పులిహోర కలిపి మరింత పాపులర్ అయింది. కావలసిన కంటెంట్ ఇచ్చింది. కానీ గేమ్స్ ఆడకపోవడంతో త్వరగా హౌస్ నుంచి బయటకి వచ్చేసింది సోనియా ఆక్ల.
బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 తో పాపులర్ అయిన సోనియా ఆక్లో ఇటీవలే మ్యారేజ్ చేసుకుంది. ఆమె వ్యాపారవేత్త యష్ ని వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. చాలా గ్రాండ్ గా వీరి వివాహం జరిగింది. దీనికి బిగ్ బాస్ కంటెస్టెంట్లు, ఇతర సెలబ్రిటీలు పాల్గొన్నారు. యాంకర్స్, డైరెక్టర్స్ కూడా వచ్చారు. ప్రస్తుతం మ్యారేజ్ లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్న సోనియా తాజాగా ఓ వీడియోని వదిలింది. ఈ క్రమంలో యష్ ని మ్యారేజ్ చేసుకోవడానికి కారణం ఏంటి అని తెలిపింది సోనియా. ఎన్జీఓకి వెబ్ డిజైనింగ్ గా యష్ పనిచేశాడు. దీంతో పాటు స్పాన్సర్ గాను వ్యవహరించారు. దాంతో వారిద్దరి మధ్య మంచి పరిచయం ఏర్పడింది. ఇద్దరు బాగా క్లోజ్ అయ్యారు. సోనియాకి కొన్ని ఆలోచనలు ఉన్నాయి. యష్ పరిచయం తర్వాత తనలో చాలా మార్పులు వచ్చాయట. అంతేకాదు తనకంటూ ఒక డ్రీమ్ ఉండేదట. డ్రీమ్ హౌస్ కట్టుకోవాలి, ఫ్యామిలీని బ్యాలెన్స్ చేయాలి, ఎమోషనల్ గా బ్యాలెన్స్ రావాలి అని, ఆర్థికంగా బ్యాలెన్స్ రావాలి అని ఉండేదట. వాటిలో యష్ పాత్ర ఎంతో ఉందని చెప్పింది సోనియా. యష్ తనని తాను కొత్తగా పరిచయం చేశాడని, తనలో ఎంతో మార్పుకు కారణమయ్యాడని తెలిపింది. ఏదో చూసాము, పడిపోయాము అన్నట్టుగా కాకుండా చాలా రోజులు ట్రావెల్ కావటం, ఈ జర్నీలో చాలా తెలుసుకోవడం, నేర్చుకోవటం జరిగిందని, మొరల్ గాను ఆయన సపోర్ట్ గా ఉండేవాడని, తనని చాలా స్ట్రాంగ్ గా మార్చాడని చెప్పింది సోనియా. అందుకే తాను మ్యారేజ్ చేసుకునేందుకు ఒప్పుకున్నట. మా మధ్య అంతటి అండర్స్టాండింగ్ ఉంది కాబట్టే పెళ్లికి సిద్ధమైనట్టు చెప్పింది సోనియా ఆకుల. పెద్దవాళ్ళని ఒప్పించే విషయంలో తమ పేరెంట్స్ కి ఆప్షన్ లేదని, తాను ఏది చెబితే అదే అని వెల్లడించింది. వారికి నేనంటే అంత నమ్మకం అని, అలాగే యష్ వాళ్ళ పేరెంట్స్ తనని యాక్సెప్ట్ చేయడం గొప్ప విషయం అని, అంకుల్ తనని కూతుర్లా భావిస్తాడని, ఎవరు ఏమన్నా తను చెప్పేది రైట్ అని అంటూ ఉంటారు. అంతగా తనని నమ్ముతాడని చెప్పింది సోనియా. తనకు తన పేరెంట్స్ కంటే ఎక్కువ బలం ఇచ్చింది ఆ అంకుడే అని చెప్పింది. సోనియా ఆకుల బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 తో పాపులర్ అయింది. అంతకంటే ముందు ఆమె హీరోయిన్ గా చేసింది.